ప్రభుత్వానికి విజన్ ఉంటే పాలకుడికి ముందు చూపు ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు తెలిసిన సీఎం అయితే అందుకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడుపుతాడు. ప్రాంతీయ అస్తిత్వంపై, సొంత ప్రజలపై గౌరవం ఉంటే ఆ మేరకు పథకాలను అమలు చేస్తాడు. పాలనపై పట్టు రావాలన్నా, ఒక విజన్తో ప్రభుత్వాన్ని నడపాలన్నా ముఖ్యమంత్రికి ప్రజల గోస తెలిసి ఉండాలి. కానీ తెలంగాణ చేసుకున్న దురదృష్టం ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డిలో అవి ఇవి కనిపించవు. అందుకే నిస్సిగ్గుగా తమిళనాడులో బ్రేక్ఫాస్ట్ పథకంపై అబద్ధాలను అద్భుతంగా వండివార్చాడు. CM morning breakfast scheme. This is heart touching scheme where the parents are laborer. They are going to work in the early morning. They could not feed their kids to send to school. The Tamil Nadu government is going to take care of those poorest of the poor student. This is very heart touching scheme. I wanted to announce here in this dais, Telangana government is going to implement this scheme in next academic year. I am going to take this inspiration from here. ఈరోజు చాలా సంతోషం, నిజంగా గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలోని 23 లక్షల మంది పిల్లలకి రోజు ఉదయం సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏదైతే ఇవాళ స్టార్ట్ అయిందో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 27,147 పాఠశాలల్లో, గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం. తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పిల్లలకు పెడదాం. ఎందుకంటే తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఎక్కడైతే తల్లులు తండ్రులు ఇద్దరు కూడా పనికిపోయే తల్లి తండ్రి ఉంటారో, కాబట్టి అట్లా బిజీగా ఉండే తల్లిదండ్రికి డెఫినెట్ గా వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది. అందరికీ ఉపయోగం.